మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన ఎలా జరిగింది, తీసుకున్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గంటల వ్యవధిలో 3 సార్లు సీఎంతో మాట్లాడి తాజా సిచ్యువేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. కాగా మరోవైపు సీఎం యోగి భక్తులకు పలు విజ్ఞప్తులు చేశారు. ప్రయాగ్రాజ్ లో తొక్కిసలాట జరిగిన సంగం ఘాట్ వద్దకు రావద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు సూచించారు. తమకు సమీపంలోని ఘాట్ల వద్దనే అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. భక్త కోటి కోసం వేర్వేరు ఘాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగతా అన్ని చోట్ల అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నేడు మహాకుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చినట్లు అంచనా వేశారు. కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. త్రివేణి సంగమం తొక్కిసలాట ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందుతోంది. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప హాస్పిటల్స్ కి తరలించారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచే ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. సెక్టర్ 2 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరణాల సంఖ్యపై యూపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృత స్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు. भारी भीड़ है। लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। ये जो भारी दबाव श्रद्धालु जनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है। आचार्य महामंडलेश्वरों से भी, पूज्य संतों के साथ भी मेरी बातचीत हुई है, और पूज्य संतों ने बड़ी ही विनम्रता के साथ इस बात को कहा है कि नहीं, श्रद्धालु जन पहले स्नान करेंगे और फिर जब उनका दबाव कुछ कम होगा और वे सकुशल वहां से निकल जाएंगे, तब हम लोग स्नान करने के लिए संगम की तरफ जाएंगे। अभी पहले श्रद्धालु जनों को, चूंकि देश भर से आए हैं, तो इसके लिए उन्हें सभी अखाड़े इसके लिए सहमत हैं और सभी लोग इस व्यवस्था के साथ जुड़े हुए हैं।